తమిళనాడు సీఎం కుర్చీలాటలో ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ చుట్టూ ఇప్పుడు మొత్తం పాలిటిక్స్ అంతా తిరుగుతోంది. దీంతో రాజేంద్ర అర్లేకర్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలను హీటెక్కించిన ఈ రాజేంద్ర అర్లేకర్ రాజకీయాల్లో వివాదరహితుడుగా, పరిపాలనలో దక్షుడిగా ఒక ఆదర్శవంతమైన ప్రయాణం గడుపుతున్నారు. గోవా మట్టిలో పుట్టి నేడు దక్షిణాది రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న అర్లేకర్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్త స్థాయి నుంచి గవర్నర్ హోదా వరకు ఎదిగారు. 1954 ఏప్రిల్ 23న గోవాలోని పనాజీలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాల పట్ల ఆకర్షితులయ్యారు. వాస్కోడిగామాలోని సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్లో పాఠశాల విద్యను, ఎంఈఎస్ కాలేజీలో కామర్స్ డిగ్రీని పూర్తి చేసిన అర్లేకర్ చిన్నతనం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగారు. అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్షను కూడా అనుభవించి తన రాజకీయ నిబద్ధతను చాటుకున్నారు. 1989లో భారతీయ జనతా పార్టీలో అంటే బీజేపీలో చేరిన నాటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. గోవా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆయన 2002లో తొలిసారిగా గోవా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2012లో రెండవసారి విజయం సాధించి అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. స్పీకర్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమే. ముఖ్యంగా గోవా అసెంబ్లీని దేశంలోనే మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీగా మార్చిన ఘనత ఈయనదే. సాంకేతికతను పాలనలో ప్రవేశపెట్టడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం. అనంతరం గోవా ప్రభుత్వంలో అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో తనదైన ముద్ర వేసుకున్నారు పర్లేకర్. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం గడించిన అర్లేకర్ 2021లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. అక్కడ తన విధులను సమర్థవంతంగా నిర్వహించి ఆపై 2023లో బీహార్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. బీహార్ వంటి రాజకీయ సంక్లిష్టతలు ఉన్న రాష్ట్రంలో కూడా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆపై 2025 జనవరిలో కేరళ గవర్నర్గా నియమితులైన ఆయన ప్రస్తుతం తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. వ్యక్తిగత జీవితంలో ఆయనకు భార్య అనగా మరియు 2 పిల్లలు ఉన్నారు. నిరాడంబరత, నిష్పక్షపాత వైఖరి అర్లేకర్ను ఇతర నాయకుల కంటే భిన్నంగా నిలబడతాయి. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగ రక్షకుడిగా ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.